క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు దేవుని ప్రియులారా? ఆరోగ్యంగా లేచారా? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? వాక్యం సెలవిస్తుంది, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీరేం తినాలో, మీరేం త్రాగాలో, మీరేం ధరించుకోవాలో సమస్తము వాటి వెంట కలుగును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొదట ఆయన రాజ్యము నీతిని మనం వెదకాలి. ఆయన రాజ్యము అంటే ఆయన సంగతులు, ఆయన మనకిచ్చిన వాక్యము, ఆయన సన్నిధిని మనం ఎప్పుడైతే వెతుకుతామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు శుభవచనం ద్వారా ప్రభు ఒక్కొక్కరితో మాట్లాడి దీవించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు శుభవచనం కొరకు 89వ సంకీర్తన 26వ వచనం. నీవు నా తండ్రివి, నా దేవుడవు. చూడండి, యజ్రాహీయుడైన ఏతాను రచించిన దైవ ధ్యానం ఇది. ఏతాను అంటున్నాడు, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మనకు తండ్రి అయి ఉన్న దేవుడు కదండి. ఆయన మన తండ్రి. ఆయన మనకెంత గొప్ప తండ్రో వాక్యంలో తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. చూడండి, యేసయ్య మనకు తండ్రి, గొప్ప తండ్రి. తండ్రి ఏం చేస్తాడు? తండ్రిలో ఒక 5 లక్షణాలు, ప్రాముఖ్యమైన లక్షణాలు మనం చూస్తాం. ఏ ఫాదర్ ఈజ్ ఏ ప్రొటెక్టర్. తండ్రి సంరక్షించువాడు. తండ్రిలో ప్రాముఖ్యమైన సుగుణం ఏంటంటే తండ్రి సంరక్షిస్తాడు, కుటుంబాన్ని సంరక్షించుకుంటాడు. ఎంత చక్కగా! ఏ ఫాదర్ ఈజ్ ఏ ప్రీస్ట్. తండ్రి కుటుంబానికి యాజకుడు. కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు. నిరంతరం తన బిడ్డల కొరకు, తన భార్య కొరకు, కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు. మూడవది, ఏ ఫాదర్ ఈజ్ ఏ ప్రిజర్వర్. కుటుంబానికి తగిన సౌకర్యాలు, సంరక్షణ కలిగించువాడు కదండి. అంత మాత్రమే కదా, ఏ ఫాదర్ ఈజ్ ఏ ప్రాఫిట్. ఒక మంచి తండ్రి కుటుంబానికి ఒక ప్రవక్త లాంటి వాడు. ప్రవక్త ఏం చేస్తాడంటే ఆ బిడ్డల కోసం మంచి విషయాలు ఎలాగైతే చెప్తాడో ప్రవక్తగా ఉంటాడు. అంతేకాదే ఫాదర్ ఈజ్ ఏ ప్రమోటర్. తన బిడ్డలను హెచ్చించువాడు, ఘనపరుచువాడు. యాకోబు తన బిడ్డలను ఎలాగైతే హెచ్చించాడో, యోసేపు నువ్వు ఫలించేడి కొమ్మ. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని హెచ్చించి మాట్లాడాలి, ఘనపరిచి మాట్లాడాలి. ఎందుకంటే మంచి తండ్రిలో ఈ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు మనకు మంచి తండ్రి కదండి. యేసయ్య మనకు మంచి తండ్రిగా ఉదయకాలం ఈ శుభవచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఆయన చెప్పిన మాట, పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు యేసయ్య కదండి. యేసయ్య మనందరికీ తండ్రి. పౌలు అంటాడు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో మనం ఆయన కుటుంబం. ఆయన మనకు తండ్రి. ఆయనే మన పోషకుడు, ఆయనే మన సంరక్షకుడు, ఆయనే మన కాపాడువాడు, ఆయనే మనల్ని సమకూర్చువాడు, ఆయన మనకు సమృద్ధి దయచేవాడు. యేసు క్రీస్తు ప్రభువారు మనకు పరమ తండ్రి ఆయన కదండి. ఒక మాట మీ కొరకు చదవాలి, ఎందుకంటే యేసు ప్రభువారు చెప్పిన బంగారపు మాటలు ఇవి. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలు చాలా చాలా శ్రేష్టమైన మాటలు. ఆ మాటలు యేసు ప్రభువారు ఏమన్నాడంటే, కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు చెప్తూ, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తూ యేసు ప్రభువారు ఏమన్నాడు చూడండి, 9వ వచనం. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చూడండి, ఈ లోకపు తండ్రుల్ని పిల్లలు చాలా అడుగుతారు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్పిన ఉదాహరణ ఏంటంటే, రొట్టెను అడిగారు అనుకోండి, రాయి ఇస్తాడా? ఏ తండ్రి అయినా చెప్పండి, ఈడు కదా. తండ్రి బిడ్డలకి ఏది కావాలో అది సమకూరుస్తాడు కదా.
కాబట్టి మీలో ఏ మనుష్యుడైనంటే ఏ తండ్రి అయినా మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెని అడిగితే రాయిస్తారా? ఈరే. తర్వాత మాట కూడా చూడండి, ఆ చేపను అడిగిన నెల పామునిచ్చునా? చేపను అడిగితే పాములు తెచ్చిస్తారా? కదండి. పిల్లోడు అడగటం ఆలస్యం, వాడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యాలి అని ఆశపడతాడు ఈ లోకపు తండ్రి. ఈ లోకపు తండ్రులు మీరే శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటారే. ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్పిన మాట చూడండి, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మంచి ఈవులనిచ్చే తండ్రి ఆయన. మీ పరలోకపు తండ్రి ఏమంటున్నాడు చూడండి, తన్ను అడుగు వారికి. ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, అడుగు వారికి అంటే తండ్రిని అడగాలి కదా. కొడుకు ఎలాగైతే అడుగుతాడో, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన మనము, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన మనము అడగాలి, ఆయన్ని అడగాలి, తండ్రిని అడగాలి కదండి. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి వాడు బుద్ధి వచ్చినప్పుడు అడిగాడు, నానా నేను నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు, ఇక మీద నేను నీ కుమారుడిని అనిపించుకుంటే యోగ్యుడను కాను, కూలివారిలో ఒకడుగా ఉంటానంటే తండ్రి ఎంత మంచాడు. బిడ్డని కూలోడుగా చేసుకోడు కదా. తండ్రి ప్రేమ ఎంత గొప్పది. తండ్రి స్వీకరించే పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. అడగండి. ఆరోగ్యం బాగాలేదా? ఈరోజు ఆరోగ్యం కోసం అడగండి. కుటుంబంలో సమాధానం లేదా? కుటుంబంలో సమాధానం కొరకు అడగండి. కుటుంబంలో ఏదైనా అక్కర్లు ఉన్నాయా? అడగండి. ప్రభు సమృద్ధిగా ఇస్తాడు, మంచి ఈవులను ఇస్తాడు. కాబట్టి ప్రభుని అడగాలి. మనం అడగాలి అంటే మనం ఆయన బిడ్డలం కావాలి కదా. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ముందు ఆయన పిల్లలమయ్యి అడగాలి. ముందు ఆయన పిల్లలం అవ్వాలంటే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఆయన అడిగినప్పుడు యేసయ్య మంచి ఈవుల్ని ఇస్తాడు. పౌలు అంటాడు కదా, మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చే శక్తి గల దేవుడు మన దేవుడు. ఈ రాత్రి మనం ఆయన అడిగినప్పుడు ఆయన మనకు మంచి, ఉదయకాలం మనం ఆయన అడిగినప్పుడు మంచి ఈవులనిచ్చి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం అడుగుదాం. ఆయన మనకు తండ్రి కాబట్టి ధైర్యంగా అడుగుదాం, విశ్వాసంతో అడుగుదాం, కృప ద్వారా గొప్ప కార్యాలు అనుభవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా తండ్రి మీరు మాతో సూటిగా స్పష్టంగా ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. 89వ కీర్తన 26వ వచనం, నీవు నా తండ్రివి ప్రభా, మీరు మా తండ్రి అయిన దేవుడు అందుకు స్తోత్రాలు. మా రక్షణ దుర్గం మీరే నాయన, మా తండ్రివి మీరే, పరలోకపు తండ్రివయ్య, మంచి తండ్రివి, శ్రేష్టమైన ఈవుల్ని ఇచ్చే మంచి తండ్రి అయినందుకు స్తోత్రాలు. ఉదయకాలము నాయన నీ బిడ్డలంగా ధైర్యంగా మేము అడుగుటకు సహాయం దయచి, మొదట మేమందరం నీ బిడ్డలం కావాలి, నీ కుటుంబంలోకి చేర్చబడాలని మీరు ఆశపడుతున్నారు. చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మీ కుటుంబంలోకి రాకుండా దూరంగా జీవిస్తున్న వారు ఉన్నట్లయితే వారందరూ ప్రభా ఈ ఉదయకాలం మీ కుటుంబంలో చేర్చబట్టుకు సహాయం దయచేయండి. మీ బిడ్డలయ్యి మీ బిడ్డలుగా వారు జీవించి మిమ్మల్ని అడుగుటకు కూడా సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి. హాస్పిటల్లో ఐసీలో తండ్రి ఎంతమంది అయితే ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా. కుటుంబాలు ఎవరికైతే అనారోగ్యం ఉందో వారిని ముట్టి బాగు చేయండి. ఆదరణ, నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది, సమాధానం దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారు, వారి కుటుంబాల శుభకార్యాలు జరుపుకుంటున్న వారిని మిక్కిలి దీవించండి ప్రభా. నాయన మరి ఈరోజు తండ్రి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి తండ్రి.
వృద్ధిలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని దీవించండి అయ్యా. ఏకాంగులను సంసారులుగా చేయను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరవబడును గాక. బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొని పోయే ప్రతి శోధన కీడు దుష్టుడు తప్పించి క్షేమాన్ని కృపను దయచేయమని, చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ప్రతి ఒక్కరి మీద మీ దీవెన ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.